నక్సలైట్లు అడవుల్లో చనిపోతుంటే అర్బన్ నక్సల్స్ పదవులు అనుభవిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమాయక నక్సలైట్లను రెచ్చగొట్టి వాళ్ల చావులకు కారకులయ్యారని విమర్శించారు. కరీంనగర్ జిల్లా హుజారాబాద్ లో ఆయన మాట్లాడారు. నక్సలైట్లు చనిపోతే వాళ్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెకోత మీకేం తెలుసు? నక్సలైట్ల తుపాకీని సమర్థించిన వారు కూడా నేరస్తులే. కేంద్ర హోంమంత్రి అమిత్ షాది మాటంటే మాటే. మార్చిలోపు మావోయిజాన్ని పూర్తిగా అంతమొందిస్తాం అని బండి సంజయ్ అన్నారు. పార్టీ నాయకులమందరం కూడా మొదటి నుంచి అప్పుడు నక్సలైట్లను ఆ పేరుతో మన మావోయిస్టులు అందరూ కూడా మన చుట్టూ వస్తున్నాం. మేము తుపాకీ గుట్టం ద్వారా ఏమీ సాధించలేరు. అమాయక పిల్లలను యువతను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలను బలిగొనడానికి ప్రధాన కారకులు వీళ్లే, అర్బన్ నక్సల్స్. ఇవాళ దానికి ఏం కారణం చెప్తారు? మీరు ఏం సమాధానం చెప్తారు? చనిపోయిన కుటుంబాలకు వాళ్ళు ఏడుస్తున్న గోస పడుతున్నారు. వాళ్ళంతా తిండికి లేదు బాబా వాళ్ళకి. ఇవాళ అర్బన్ నక్సల్స్ మీరు ఇక్కడ ఉండి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టి ఇవాళ అమాయక ప్రజలను మాయమాటలు చెప్పించి రెచ్చగొట్టి వాళ్ళని మోసం చేసి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారకులు మీరే. దాని సమాధానం మీరే చెప్పాలి. ఏం సాధించలేదన్న విషయం స్పష్టమైంది ఇవాళ. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంటే మీరు నామినేటెడ్ పోస్టులు తీసుకుంటున్నారు, వివిధ కమిటీల్లో ఉంటున్నారు. ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన మీరు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరుగుతుందని మీరు భావించిరా? ఏంది మీ సిద్ధాంతం? అర్బన్ నక్సల్స్ మీ సిద్ధాంతం ఏంది? ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో భాగస్వామ్యమయ్యారు అంటే తెలంగాణ రాష్ట్రంలో పేదలు ప్రశాంతంగా జీవిస్తున్నా? ఇవన్నీ హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ పాలనలో మీ భాగస్వామ్యం అయితే మీ స్వార్థ రాజకీయాలంతా బయటపడుతుంది. అందుకేనన్నా అర్బన్ నక్సల్ స్వార్థపరులు, ఏ సిరులో పరిమితమయ్యారు, వాళ్ళ అధికారాన్ని చెలాయిస్తున్నారు. కానీ జంగల్లో ఉన్నటువంటి పాపం మావోయిస్టులు అమాయక ప్రజలను, మైనర్ పిల్లలకు చేతులకు తుపాకులు ఇచ్చి వాళ్ళ ప్రాణాలు బలిగొనే స్థాయికి వచ్చే మీది ఏం సిద్ధాంతం? ఇది భారతీయ జనతా పార్టీ